వియత్నాం బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ చనిపోయిన 15 మంది ఇండియన్స్ ఏనని వియత్నాం అధికారులు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. చనిపోయిన వారిలో 2 లేడీస్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం ఫూక్వోక్ అనే ద్వీపానికి దగ్గరలో జరిగింది. ఇందులో 4 బోట్ సిబ్బందితో సహా 21 మందిని సురక్షితంగా హాస్పిటల్ కి తరలించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాని గురించి ఇంకా పూర్తి అప్డేట్ రాలేదు. అయితే చనిపోయిన వారిలో తమిళనాడుకి చెందిన వారు 10 మంది ఉండగా మన ఆంధ్ర వాళ్ళు 2, కేరళ వాళ్ళు 2 ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మృతుల్లో మొదట కడపకు చెందిన శ్రీధర్ ఉండగా రెండో మృతురాలు బందరుకు చెందిన గెల్లి జయలక్ష్మి. ఎవరైతే శ్రీధర్ అనే వ్యక్తి చనిపోయారో అతను ఒక డిస్ట్రిబ్యూటర్. అతనికి నక్షత్ర మొబైల్, త్రినేత్ర మొబైల్, మైత్రి మొబైల్ వంటి లావా ప్లస్ మొబైల్ షాపులు ఉన్నాయి. ఈ లావా కంపెనీ కార్పొరేషన్ టూర్ లో భాగంగా ఇతను 8వ తేదీన చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం చేరుకున్నారు. ఇక్కడ బోటు ప్రమాదంలో చనిపోయినట్లు అతనితో పాటు వెళ్లిన నయీం అనే వ్యక్తి కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ఇంకో విషాదమైన విషయం ఏంటంటే ఇంకా ఒక్క రోజులోనే టూర్ కంప్లీట్ అయిపోయి రిటర్న్ ఇంటికి సేఫ్ గా బయలుదేరుతున్నాం అనుకునే టైంలో ఇలాంటి విషాదం చోటు చేసుకుంది. ఇతనితో పాటు మరో మృతురాలైన బందరుకు చెందిన జయలక్ష్మి అలాగే ఆమె భర్త కిషోర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అటు కేరళలో కొట్టారకకు చెందిన ఏసీ థామస్ మరియు అతని భార్య లోవేలి థామస్ చనిపోయారు. వీళ్లకు కేరళ రాష్ట్ర మంత్రి బిందు కృష్ణ పరామర్శించారు. కొల్లాలంలోని వారి నివాసానికి వెళ్లి మంత్రి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఇంతమంది భారతీయులు ఒకేసారి అక్కడికి ఎలా వెళ్లారు అనేది చూద్దాం. భారత్కు చెందిన లావా మొబైల్ కంపెనీ తన డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎంప్లాయీస్ ని విజిటింగ్ టూర్ కోసం వియత్నాం కి తీసుకుని వెళ్ళింది. వీరిలో 35 మంది ఆంధ్రాకు చెందిన వారు ఉన్నారు. మరొక 40 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి 3 బోట్లలో హోన్మొయ్ నుంచి ఆంతోయ్ పోర్టుకు వెళ్తుండగా ఇందులో 2 బోట్లు బీచ్ లోనే ఉండగా ఒక బోటు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 వియత్నాం బోట్ స్టాఫ్ ఉన్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే సుమారు 400 మీటర్లు వెళ్లగానే ఆ స్పీడ్ బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. దీనికి కారణం అలలు ఒక్కసారిగా ఎగిసి పడడం, బలమైన ఈదుడు గాలులు వేయడం అని చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ రెస్క్యూ సిబ్బంది కొంతమందిని రక్షించింది. లేదంటే మృతుల సంఖ్య ఇంకా పెరుగుండేది. ఇక్కడ బాధాకరమైన మరొక విషయం ఏంటంటే బోటు తలకిందులుగా మునిగిపోయింది. దీనివల్ల కొంతమంది బోటు కింద ఇరుక్కుపోయారు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఊహించుకోండి. చుట్టూ గందరగోళం. మనకి స్విమ్మింగ్ వచ్చు, బట్ బయటికి రాలేకపోతున్నాం. సో అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడుగా అలల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల రెస్క్యూ చేయడం కష్టంగా మారింది. నిజానికి బోట్ నార్మల్ గా మునిగిపోతే రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండడం వల్ల మృతుల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉండేదేమో. బట్ ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఆపలేరు. దీనిపై ఇండియన్ ఎంబసీ స్పందిస్తూ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సమాచారం అందించేందుకు హోచిమి సిటీలోని భారత కౌన్సిల్ జనరల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది. దీని సమాచారం కోసం 9913089165 నెంబర్ ను షేర్ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నామని ట్విట్టర్ లో తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నారా లోకేష్ స్పందిస్తూ ఢిల్లీలోని ఏపీ భవన అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన వారి వివరాలను తెలుసుకున్నారు. నిజానికి గత కొంతకాలంగా వియత్నాం కు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది టూరిస్టులు వెళుతున్నారు. ఇక్కడ ఉన్న ఫూక్వోక్ దీవికి వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఈ దీవి అందరినీ ఆకర్షించే ఒక భూతల స్వర్గం లాంటి ప్రదేశము. సో ఈ దీవిని చూసేందుకు చాలా మంది మన తెలుగు వాళ్ళు వెళుతున్నారు. అలాగే కార్పొరేట్ టూర్స్ లో భాగంగా కూడా చాలా కంపెనీస్ తీసుకుని వెళ్తున్నాయి. నిజానికి ఇండియన్స్ ఒకప్పుడు గోవా అండ్ అండమాన్ ప్రాంతాలను ప్రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతాలకు డిమాండ్ తగ్గి విదేశాలకు వెళ్లడం మొదలు పెట్టారు. అలా వెళ్ళిందే ఈ ప్రమాదం జరిగిన టూర్. ఇప్పటి వరకు ఈ టూర్ లో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుకు చెందిన వారు 105 మంది ఉండగా అందులో ఇండియన్స్ ఎంబసీ కేవలం 32 మంది పేర్లను మాత్రమే ప్రకటించింది. ఇంకొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది. ఏదైతే 32 మంది సమాచారం ఉందో అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ టోటల్ ప్రమాదంలో చాలా డౌట్లు, ప్రశ్నలు ఉన్నాయి. అవేంటంటే
ఫ్యూక్యోక్ దీవి ఒక ఫేమస్ టూరిజం ప్రాంతం. అక్కడ సముద్ర పరిస్థితులు, అలల తీవ్రత వంటివి ముందుగానే అంచనా వేస్తారు. సో ముందుగానే వాతావరణ పరిస్థితి, అలల తీవ్రత ఎక్కువగా ఉన్నాయని తెలిసినా సరే బోటు ప్రయాణం స్టార్ట్ చేశారా? అలాగే బోటు ప్రయాణికులకు లైవ్ జాకెట్స్ ఇచ్చారా లేదా? బోట్ లో టెక్నికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా, లేదా బోట్ మేనేజ్మెంట్ లో ఏమైనా లోపం ఉందా అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవేళ ఇందులో ఏమైనా ఇలాంటి లోపాలు కనిపిస్తే ఇండియన్ గవర్నమెంట్ అలాగే వియత్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళని సేఫ్ గా ఇండియాకి తీసుకుని రావాలి. గాయపడిన వారికి మంచి ట్రీట్మెంట్ అందించాలి. మృతదేహాలను వాళ్ళ కుటుంబాలకి అప్పగించాలి. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీలకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ అందించాలి. అన్నింటికీ మించి ఇలాంటి ప్రమాదాలు ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇది ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్. నా రీసెర్చ్, నా హార్డ్ వర్క్ అన్నింటికీ మించి ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.